నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డూను ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కాజు, బాదం, పిస్తా, వాల్నట్ మరియు మీ ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్నైనా తీసుకోవచ్చు. అన్నిటినీ నైస్గా కట్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి లో ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ని లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ 2 టీ స్పూన్ల నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్, కిస్మిస్ని వేసి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. మీకు వీడియోలో కనిపించిన విధంగా ఇలా కలుపుతూ ఉంటే ఖర్జూరం పేస్ట్ దగ్గరికి పడి ఇలా అవుతుంది. ఆ టైంలో మీరు ముందుగా పక్కన రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. ఆ ఖర్జూరం పేస్ట్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి 5 నిమిషాల తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మీరు ఇంట్లోనే లడ్డూని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. మీకు మీ పిల్లలకి కూడా చాలా మంచిది అండ్ చాలా తక్కువ ఖర్చుతో మీరు దీన్ని చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.